మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ నాయకుడు ఒక పార్టీకి చాలా సీనియర్ నాయకుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు రాజకీయంగా. అంత మంచి రాజకీయ కుటుంబం నుంచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించుకున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన దగ్గర మంత్రిగా పనిచేశారు. కొన్ని వివాదాల్లో కూడా ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారట. కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం వాస్తవం. పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. గతంలోనే జనసేనని పవన్ కళ్యాణ్తో ఆయన మంతనాలు జరిపారు. అలాగే గత 8 నెలల క్రితం అసెంబ్లీ ఆవరణలో ఇద్దరు కూడా కరచాలనం చేసుకోవడం, ఆత్మీయ ఆలింగనం అప్పట్లోనే వచ్చింది. జనసేనలోకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అని. వాస్తవానికి అది నిజమే అవ్వచ్చు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో నెలకొన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్టీలో ఉండటానికి ఎవరు కూడా అంత సుముఖత చూపించట్ల. ఎందుకనంటే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు తన పొలిటికల్ కెరీర్ ఏదైతే ఉంటుందో దానిని కంటిన్యూ చేయాలి అంటే గనక దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక పక్కా ప్లాన్ అనేది ఉంటుంది. ఇలాంటి క్రమంలో బొత్స సత్యనారాయణ ఆయన ఎంత సీనియర్ నాయకుడో తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రస్థానం, అలాగే హేమాహేమీలతో ఆయన నడిచినటువంటి ఆ యొక్క జర్నీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటివి. అలాంటి క్రమంలో కాంగ్రెస్ను విభేదించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తన తండ్రి ఆశయ సాధన కోసం నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా, అలాగే వైఎస్ అభిమానులు కానీ ఆయన వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వైపు వచ్చారు. అప్పటి నుంచి ఆ పార్టీ మంచి జోష్లో ఉంది. ఒక బలోపేతమైనటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంటే ఏ నాయకుడు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు, ఎవరు ఎప్పుడు విచారణ పేరుతో పిలువబడతారో తెలియదు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వ హయాంలో అంటే జగన్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పథకాల పేరుతో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్. ఇటువంటి క్రమంలో గత కొంతకాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు, అసహనంతో ఉన్నారు. ఎందుకనంటే ముఖ్యంగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గం కోస్తా ఆంధ్రాలో ఆయన ఉన్నటువంటి పెరిగినటువంటి తీరు కానీ, ఆయనకు ఉన్నటువంటి అనుచర గణం కానీ, ఆమె భార్య కూడా ఎంపీగా పనిచేసినటువంటి సందర్భం బొత్స ఝాన్సీ. ఇలాంటి క్రమంలో బొత్స ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది రాజకీయాల పరంగా. ఇలాంటి క్రమంలో ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారని చెప్పాలి. ఎందుకనంటే ఈ మధ్య జరిగినటువంటి ఒక 2 ముఖ్యమైనటువంటి సమావేశాలకు బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఈ జాబితాలో చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు. అయినప్పటికీ బొత్స అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది పార్టీలో. జగన్ వెంటే ఉంటారు, ఇప్పుడు ఆయనతోనే కలిసి నడుస్తారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ ఏదైనా చెబితే జగన్మోహన్ రెడ్డి కాదనరు. ఇటువంటి క్రమంలో గత కొంతకాలం నుంచి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఎవరైతే వ్యతిరేకించినటువంటి వర్గం ఉందో, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ చూడకూడదు అనుకున్నారో మళ్ళీ వాళ్ళే ఆయన చుట్టూ చేరారు. ఇలాంటి సందర్భంలో ఆయన తీవ్రమైనటువంటి
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి క్రమంలో గతంలోనే పవన్ కళ్యాణ్తో చాలాసార్లు ఆయన ముచ్చటించారు. ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఫోన్ల ద్వారా సంభాషణ జరిగింది. ఇలాంటి క్రమంలో 8 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా ఆప్యాయతగా పలకరించుకున్నారు. ఎంతోమంది ఇరు పార్టీల నేతలు ఉన్నారు, అంటే వైఎస్ఆర్సీపీ జనసేనకు సంబంధించి. కానీ ఆయన అటువైపు వస్తూ పవన్ కళ్యాణ్ ఇటువైపు వస్తూ ఇద్దరు కూడా ఒక 5 సెకండ్లు అక్కడ ఆగి కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పరిస్థితులు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఆయన జనసేనలోకి రాబోతున్నారు. జనసేనలోకి వస్తే గనక ఉత్తరాంధ్రలో జనసేన మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటికే బీసీ నాయకుడిగా పార్టీలో ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇటువంటి వారిని మనం చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది. జనసేనని పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతా ఒకటే. మనం ఎలా అయినా సరే రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానంలో రాజకీయ పరంగా ఉండాలి. ఇప్పటికే ఆ స్థానం దక్కించుకుంది జనసేన అని చెప్పాలి. ఎందుకంటే పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసింది. మామూలుగా కూడా కాదు. దేశవ్యాప్తంగా చూస్తే ఏ పార్టీకి రానటువంటి ఫలితాలు జనసేనకు వచ్చింది. అంటే ఎన్నో ఏళ్లుగా పడినటువంటి ఆ యొక్క కష్టం కానీ శ్రమ కానీ దానికి ఫలితంగా వచ్చినటువంటి రిజల్ట్. అంటే నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారి బాగోగుల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఆయన్ను స్వాగతిస్తారు, అభినందిస్తారు. సో ఇలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ ఆయన జనసేనలకు వస్తే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు పడతాయి. అంటే ఎక్కువ మంది ఆ పార్టీలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. తద్వారా జనసేన మరింత బలపడుతుంది అనేది. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి చర్చ ఉన్నటువంటి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది స్తబ్దతతో ఉన్నప్పటికీ, మరికొంతమంది నిరాశ నిస్పృహలతో ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం ప్రత్యామ్నాయం, కొంతమంది మాత్రం ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉండలేక ఎమడలేక అడ్జస్ట్ కాలేక ఏదో ఒకటి చూసుకోవాలి. అలానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలా, చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దాదాపుగా చాలామంది అలాగే సైలెంట్ మోడ్లో ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా. సో వీటన్నిటినీ మనం అధిగమించాలి, ఓవర్కమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఒక పక్కన ప్రజలు చీదరించుకుంటున్నారు, మరోపక్క అనేక రకాల కేసులు, ఆరోపణలు, విమర్శలు, వీటితోనే సతమతమవుతున్నటువంటి తరుణంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తే పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ ఉంటుందో అది మరింత నిర్వీర్యం అయిపోయే అవకాశాలు, ప్రమాదం ఉంటుంది. కాబట్టి బొత్స సత్యనారాయణ ఆలోచన చేస్తున్నారని, ఖచ్చితంగా త్వరలోనే జనసేనలోకి బొత్స సత్యనారాయణ రాబోతున్నారు అనేది చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ జనసేనలోకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి మంచి జరుగుతుందా, అలాగే వైఎస్ఆర్సీపీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.